సో మనం చూస్తున్నట్టుగా ఈ పేలుళ్లు జరిగింది ఇరాన్ లో కాదు లేదా ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన దాడుల ఎఫెక్ట్ కూడా కాదు మన రాష్ట్రంలో విశాఖ నగరంలో నిన్న రాత్రి అలజడి రేపిన బ్లాస్ట్ విజువల్స్ ఇవి. ఒక్కసారిగా చూస్తే మనం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎలాంటి అనిశ్చితి ఉందో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడుల నేపథ్యంలో దానికి సంబంధించిన విజువల్స్ అనుకుంటాము, కానీ కాదు. విశాఖ నగరంలో నిన్న రాత్రి అలజడి రేపిన బ్లాస్ట్ విజువల్స్. గోపాలపట్నంలోని ఒక ఇంట్లో అనధికారికంగా బాణాసంచాన్ని నిల్వ చేశారు. ఆ నిల్వలు నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. పేలుడు ధాటికి ఆ నివాసంతో పాటుగా సమీపంలోని ఇళ్ల గోడలు, స్లాబ్లు అన్ని దెబ్బతిన్నాయి. ఇటీవల వేట్లపాలెం ఘటనను టీవీల్లో చూసాము. ఇప్పుడు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసి హడలిపోయామని చెప్తున్నారు స్థానికులు. పేలుడు ధాటికి దెబ్బతిన్న భవనాల్లో ఆ టైంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని, ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 8 గంటల టైంలోని ఏదో బాంబు పేలిన శబ్దమైంది అని అందరూ చెప్తున్నారు. ఆ ఇంటి తాలూకా గోడలన్నీ డ్యామేజ్ అయ్యి మా ఇంటి మీద పడి, మాది ఒక రేకుల షెడ్ ఉంది, ఆ షెడ్ ఇంట్లో సామాన్లు మొత్తం బాత్రూము కిచెన్ అంతా డ్యామేజ్ అయిపోయింది సార్. మనుషులు ఇంట్లో లేవండి. మెయిన్ మనుషులు లేం కాబట్టి ఆస్తి నష్టం జరిగింది, కానీ మనుషుల నష్టం ఏం జరగలేదు. అదొకటి సంతోషిస్తున్నాం. ఇలా క్రాకర్స్లో పనిచేస్తానని చెప్పారు, కానీ ఇలాగ క్రాకర్స్ అవి ఇక్కడ తెచ్చి పెడతామని మాకైతే చెప్పలేదు. ఎప్పుడు జస్ట్ అక్కడ స్టోర్లో పనిచేస్తామని చెప్పారు అంతే. లక్కీగా ఎవరికి దేవుడి వాళ్ళు ఎవరికేం జరగలేదు, కానీ వాళ్ళ ప్రాణం కానీ పోతే ఆ ప్రాణం ఎలా వస్తుందండి? అతని పేరే బాంబుల శివ. ఆదర్శ నగర్కి చెందిన శివకృష్ణ కుమార్ ఎలియాస్ బాంబుల శివ స్థానికంగా ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. అందులో అనధికారికంగా బాణాసంచా తయారు చేస్తూ విక్రయిస్తూ ఉన్నాడు. ఈ నెల 18న ఉత్సవాలు ఉండడంతో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని నిల్వ చేశాడు. అయితే ఈ క్రమంలో నిన్న రాత్రి 8 గంటల టైంలో ఒక్కసారిగా పేలుళ్లు జరిగాయి. ఆ ధాటికి ఇంటి గోడలు బద్దలైపోయి పక్కనే ఉన్న రేకుల షెడ్ల పైకప్పులపై కూడా పడ్డాయి. సమీపంలోని ఇళ్ల గోడలు కూడా పగుళ్ళిచ్చేశాయి. ఇంట్లో వస్తువులు, ద్విచక్ర వాహనం కూడా ధ్వంసమైపోయింది. ఇంతకీ పేలుడు ఎలా జరిగింది, ఆ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. బాణసంచా పేలుడు తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో మిమ్మల్ని స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, ఆ సెకండ్ ఫ్లోర్లో బాణసంచాను అక్రమంగా నిల్వ చేశాడు బాంబుల శివ అంటారు. ఆయనకి గతంలో కూడా పోలీసులు పలుమార్లు హెచ్చరించబడికి అతను ఉన్న ప్లేస్ కాకుండా మరో చోటుకి తీసుకొచ్చి స్టోర్ చేశాడు. ఇదే గత రాత్రి భారీ శబ్దంతో పేలిపోయింది. వెనకాల ఉన్న గోడ పూర్తిగా ధ్వంసమైపోయింది, కింద పడిపోయింది. దీంతోపాటు ఆ పక్కనే ఉన్న నిర్మాణంలో భవనం కూడా బిడ్డలు పారిపోయింది. దీంతోపాటు కాస్త ఇలా ముందుకు వస్తే ఆ గోడ శిథిలాలు ఎగిరిపడి పక్కనే ఉన్న ఇంటి షెడ్పై పడడంతో షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇటీవలే దీన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు. పూర్తిగా ఇది ధ్వంసమైంది. అదృష్టవశాత్తు లోపల ఎవరు లేరు కాబట్టి వారికి ఎటువంటి అపాయం జరగలేదు. ఒకవేళ లోపల ఉంటే వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తేది. దీంతోపాటు ఆ పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న దాదాపుగా 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న మేడపై ఏదైతే ఆ గ్రిల్ కనిపిస్తూ ఉందో మిమ్మల్ని జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ షెడ్ పైన ఆ గ్రిల్ లోపలికి చొచ్చి వెళ్ళినట్టుగా కనిపిస్తుందో ఆ గ్రిల్ కూడా ఈ బాణసంచా పేలుడు జరిగిన ఆ గదికి సంబంధించిన గ్రిల్. అది ఏ స్థాయిలో జరిగిందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వేట్లపాలెం దుర్ఘటనతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి ఘటనే ఇక్కడ కూడా సంభవించింది. అదృష్టవశాత్తు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరు లేరు కాబట్టి ఇళ్లలో ప్రాణాపాయం అనేది తప్పింది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం. అయితే బాణాసంచా నిల్వలపై నిందితుడు శివకృష్ణని గతంలోనే హెచ్చరించామంటున్నారు పోలీసులు. వేట్లపాలెం ఇష్యూ తర్వాత కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని, దాంతో స్థావరం మార్చాడని చెప్తున్నారు. పర్మిషన్ అయితే ఏమి లేదు. ఇది వరకు మనం దీపావళి సందర్భంగా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 15 డేస్ బ్యాక్ ఇల్లు మొత్తం సెర్చ్ చేసాము. ఇంట్లో ఎటువంటి సామాన్లు లేకుండా మొత్తం అంతా కూడాను వాష్అవుట్ చేయడం జరిగింది. వార్న్ చేసాము. అదేవిధంగా ఇరుగు పొరుగు కూడా మనం హెచ్చరించడం జరిగింది. ఏమైనా చిన్న మీకు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ ఇల్లు మానేసిన తర్వాత రెంట్కి తీసుకుని ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఎందుకంటే వీడు ఇప్పుడు 10-15 ఇయర్స్ నుంచి తయారు చేస్తాడు, అమ్ముతాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎవ్రీ వీక్ నేను అలర్ట్ చేస్తాను. మా బ్లూ కోట్ కానిస్టేబుల్ ఎస్ఐలు కూడా అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది.
పేలుడు ఘటనతో భవనం పూర్తిగా దెబ్బతినడంతో దాన్ని కూల్చివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. అనధికార బాణాసంచా తయారీ నిల్వలపై స్థానికులు కూడా తమకు తెలిసిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరుతున్నారు. అధికారులతో పాటు ప్రజలు కూడా కొంచెము ఇటువంటి ఏవైనా కెమికల్స్ కానీ హజార్డ్ కెమికల్స్ కానీ ఇటువంటి నిల్వలు కానీ ఏమైనా ఉంటే కనుక అనధికారికంగా ఉన్న అనధికారం అంటే హౌసెస్ మధ్య ఉండేది అది ప్రతిదీ అనధికారమే అవుతుంది, ఎటువంటి లైసెన్సులు ఇవ్వబడవు. కనుక ప్రజలు కూడా ఇటువంటివి ఏవైనా గ్రహిస్తే వాళ్ళ పక్కనున్న నైబర్స్ కూడా స్థానిక అధికారులకి విషయం అందించినట్లయితే పటిష్ట ఏర్పాట్లు తీసుకోవడానికి అవుతుంది. జనావాసాల మధ్య ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు స్థానిక ఎమ్మెల్యే గణబాబు. ప్రజలు కూడా ఇలాంటి ప్రమాదకర వ్యాపారాలు, రసాయనాల నిల్వలపై అధికారులకు సమాచారం అందించాలన్నారు. పరిణామాలను దృష్టిలో పెట్టుకునైనా అట్లాంటి వ్యాపారాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి వ్యాపారాలు ఎవరు చేసినా వారు వాటిని ఇమీడియట్గా స్వస్తి పలకాలి. ఇది జనావాసాలు కలిగినటువంటి ప్రాంతం, దీనికి ఏమైనా ఫైర్ వర్క్ చేయాలంటే దానికి ఒక పద్ధతిలో ఇట్లాంటి జనావాసాల మధ్య ఇక్కడ స్టోర్ చేసుకొని ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే వెంటనే వాళ్ళని ఈరోజు వాళ్ళు బాధతో వాళ్ళ కుటుంబ సభ్యుల బాధతో ఉన్న ప్రయోజనం లేదు. వేట్లపాలెం ఊరి చివర్లో జరిగిన పేలుడులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి విశాఖ వంటి నగరంలో, అది జనావాసాల మధ్య ఉన్న ఇలాంటి ప్రాంతంలో అలాంటి ప్రమాదం జరిగితే ఊహించని ప్రాణ నష్టం జరుగుతుంది. వేట్లపాలెం ఘటన తర్వాత కూడా అధికార యంత్రాంగం మేల్కొనకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని స్థానికులు మండిపడుతున్నారు.